ఏ వ్యక్తి అయితే ప్రశాంతంగా నిద్రపోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి శారీరకంగాను మానసికంగాను రెండు విధాలుగా కూడా తృప్తిని పొంది ఉండాలి. అంటే శారీరకంగాను మానసికంగాను తృప్తి పొందితే సుఖమైనటువంటి నిద్ర వస్తుంది. శారీరక సుఖము అంటే అర్థం ఏమిటంటే శుభ్రమైనటువంటి ఆహారము, శుభ్రమైనటువంటి ఆరోగ్యము, ఈ రెండు కూడా కాకుండా శుభ్రమైనటువంటి ప్రకృతి అంటే ఉండేటువంటి ప్రాంతం కూడా చాలా శుభ్రంగా ఉండాలి. అంతేకాకుండా మానసిక పరిస్థితికి వచ్చేటప్పటికి సాధారణంగా మనస్సుకు సంబంధించి పెళ్ళైన వారిలో అయితే రతి సంబంధంగా వారు చర్య జరిపినప్పుడు కానీ, లేదా విపరీత వ్యాయామాలు చేసినప్పుడు కానీ, లేదా అధికమైనటువంటి వాచాలత్వాన్ని కలిగించేటువంటి మధు మాంసములను భుజించడం ద్వారా వారికి నిద్ర అనేటువంటిది ప్రేరేపించబడి వస్తుంది. సహజంగా మాత్రం రాదు. సహజంగా నిద్ర రావాలి అంటే కనుక దేహేంద్రియాలు అంటే దేహములో ఉండేటువంటి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ఈ రెండు కూడా తృప్తిని పొంది తీరాలి. ఇలా పొందినప్పుడు మాత్రమే సుఖమైనటువంటి ఆనందకరమైనటువంటి నిద్ర ఏర్పడుతుంది. ఎంత గాఢ నిద్ర పడుతుంది అంటే ఆ ముందు రోజు జరిగిన విషయాలు కూడా మర్చిపోతారు, అంత నిద్ర పడుతుంది. ఏ మందులు వాడకుండా అటువంటి నిద్ర పొందినటువంటి వారు నిజంగా ధన్యులు.